అంశము లోకములో మీకు శ్రమ. వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. లోకమంటే ఏంటి? ఈ లోకములో ఏమి దొరుకుతాయి? ఈ లోకము మనకు ఏమి ఇస్తుంది? ఈ లోకమును మనం ఎందుకు ప్రేమిస్తాము? ఇలాంటి ప్రశ్నలకు మన ఆలోచనలోనే జవాబు దొరుకుతుంది. ప్రతి మనిషిని నడిపించేది వారి ఆలోచనా విధానమే. దేవుని గురించి ఆలోచిస్తే దేవుడే నడిపిస్తాడు. లోకము గురించి ఆలోచిస్తే లోకమే మనిషిని నడిపిస్తుంది. లోకమునైనను లోకములో ఉన్నవాటనైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. 1 యోహాను 2:15. లోకమంటే మనుష్యులే. అంటే మనిషి పుట్టిన దగ్గర్నుండి ఈ లోకంలో మనుష్యుల మధ్యనే జీవించాలి. మనకి ఇష్టమున్నా లేకపోయినా మనుష్యుల మధ్యలోనే జీవించాలి. ఏ అడవిలోకో ఎడారిలోకో పోయి జీవించలేము. ఈ లోకంలో జీవించటం ఇష్టం లేకపోతే చనిపోవాలి. మనుష్యుల మధ్య నుండి పారిపోయి తలదాచుకోవడానికి వేరే లోకం లేదు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుష్యులు వారు వ్యక్తపరిచే రకరకాల భావాల మధ్య జీవించేటప్పుడు చాలామందికి ఈ లోకం తీరు నచ్చదు. అలా నచ్చినప్పుడు, ప్రత్యామ్నాయం ఏమీ కనబడనప్పుడు ఈ లోకంలో జీవించలేక ఆత్మహత్యలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునే ధైర్యం లేనివారు రోజూ చస్తూ బ్రతుకుతుంటారు. ఛీ, ఏంటి ఈ జన్మ, అసలు ఎందుకు పుట్టాను, దేవుడనేవాడుంటే నాకెందుకిన్ని కష్టాలు అని వారిని వారే నిందించుకుంటుంటారు. దీనంతటికీ కారణం దేవుణ్ణి ఎరుగకపోవడమే. నువ్వు ఈ లోకంలో ఆస్తులు కూడబెట్టుకొని ఇల్లు, పొలము, బంగారము, కార్లు, మిద్దెలు, మేడలు సంపాదించుకోమని దేవుడు చెప్పలేదు. అయినా కూడా ఈ లోకాశలకు లోనై వాటి వలన వచ్చే శ్రమలకు మళ్లీ దేవుణ్ణే నిందిస్తుంటారు. యేసు ప్రభువు ఈ లోకాన్ని జయించానని చెప్పాడు. ఆయన ఈ లోకాన్ని జయించింది దేవుని కుమారునిగా కాక మనుష్య కుమారునిగానే జయించాడు. దేవుని కుమారుడై ఉండి మనుష్యులందరి పాపముల నిమిత్తము ఈ భూమి మీద అనేక శ్రమలను అనుభవించాడు. క్రీస్తును హృదయపూర్వకముగా నమ్మేవారికి శ్రమలు లేకపోతే, క్రైస్తవుడైనందుకు బాధలు లేకపోతే వారు క్రైస్తవులు కానట్లే. నిజమైన క్రైస్తవులకి శ్రమలు తప్పవు. అపవాది యేసు ప్రభువును శోధిస్తున్న క్రమంలో ఆయనను ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకుని పోయి ఈలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను చూపించింది. అప్పుడు యేసు ప్రభువుకు చూపించిన ఈ లోక మహిమ, దాని వైభోగం అనగా విలాసవంతమైన జీవితాన్ని ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి చూపిస్తుంది. ఈ లోకమహిమను చూచి దానిని ప్రేమిస్తే ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లోకంలో మనం ఎదుర్కొనే శ్రమలను జయించి ధైర్యంగా జీవించాలంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి వెతకాల్సిందే. ఎవరైతే దేవుణ్ణి వెదకటం ప్రారంభిస్తారో వారికి దేవుడు తన్ను తాను తెలియజేసుకుంటాడు. దేవుణ్ణి నమ్మిన వారికి శ్రమలు తొలగిపోవు, కాని ఈ లోక శ్రమలను జయించే శక్తిని దేవుడే దయచేసి వారికి సమాధానకరమైన జీవితం ఇస్తాడు. అంతేకాక ఈ లోక శ్రమలను జయించిన వారికి పరలోకరాజ్యమును దయచేస్తాడు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మాకు ఎదురయ్యే శ్రమలను జయించే శక్తిని దయచేయ. నిన్ను బట్టి మేము ధైర్యంగా జీవించేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.